తప్పును ఒప్పుకోవడం ఎప్పుడూ గొప్పే అవుతుంది. ఒకవేళ నిజాన్ని దాద్దామన్నా దాగదు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. ఎంతోసేపు నిజాన్ని పట్టుకోలేము, ఎప్పటికైనా బయట వదలాల్సిందే. అదే చేశారు ఆయన. మనసులోని మాటను చెప్పేశారు. రియలైజేషన్ అంటే ఇదే. తన పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకోవడానికి కారణాలు వివరించారు. ఎవరు కాదన్నా అవునన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఏపీలోనే పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేత, మరి ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలా అనుకున్నారో ఏమో, చెప్పేస్తే పోలా అంటూ మాటను విప్పేశారు. ఇంతలా రియలైజేషన్ అయిన నేత ఎవరు, ఏంటా కదా? వాచ్ దిస్ స్టోరీ. తెలుగు రాజకీయాల్లో కాసు కుటుంబం గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాళ్లకు ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం నేత కాసు మహేష్ రెడ్డి. గురజాల తాజా మాజీ ఎమ్మెల్యే తండ్రి వెంకటకృష్ణారెడ్డి సైతం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో వాళ్లకు ఇప్పటికీ మంచి పట్టుంది. తన తండ్రి కృష్ణారెడ్డి జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు. ఇప్పుడు జగన్ మహేష్ రెడ్డి ఇద్దరూ సమకాలికులు. వైఎస్ కుటుంబంతో కాసు కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. అందుకే తండ్రితో సంబంధం లేకుండా మహేష్ రెడ్డి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో తమ సంప్రదాయ నియోజకవర్గం నరసరావుపేట కాదని గురజాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కాసు కృష్ణారెడ్డి, కోడెల శివప్రసాద్ రెండు ధృవాలుగా ఉండేవారు. ఎన్నికలొస్తున్నాయంటే బాంబుల మోతలు వినబడడం సాధారణం. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి. తాజా ఎన్నికల్లో మళ్లీ గురజాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాజాగా కాసు మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించడంతో పాటు వైసీపీ నాయకత్వాన్ని ఆలోచనలో పడేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి, అనతి కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 2014లో ఓడిపోయినా సరే తాను మళ్ళీ 2019లో పట్టి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించడానికి కారణం, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒక్కటే, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానమే మనిషిలో కసి పెంచుతుంది, ఆయుధాలను పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. నిజమెంతో కాలం దాగదని సామెత. ఎప్పటికైనా ఒప్పుకుని తీరాల్సిందే. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో చేసిన పొరపాట్లను గుర్తించి మరలా అలాంటివి జరగకుండా చూసుకుంటేనే మనగలుగుతారు. తాజాగా కాసు మహేష్ రెడ్డి అదే చేశారనిపిస్తోంది. కాసు మహేష్ రెడ్డి తాజా ఎన్నికల్లో తమ పార్టీ వైసీపీ ఎందుకు ఓడిపోయిందో చాలా వివరంగా విశ్లేషించారు. దీంతో అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీ గడిచిన 2 వారాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చి కలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నా ఎందుకు ఓడిపోయామని వారందరూ అడుగుతున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్తకు చెప్పేది ఒక్కటే, రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వర్తించాలని చెబుతూనే అయితే ఓడిపోవడానికి 2-3 కారణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసినా లోపాలు కనిపిస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులే ఈ విషయాలు చెప్పారు అని కాసు మహేష్ రెడ్డి చెప్పారు. కాసు మహేష్ రెడ్డి చెప్పిన కారణాలలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మద్యం. ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనేది వాస్తవం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. అధిగమించాలని ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేకసార్లు చెప్పాం. అయితే దురదృష్టకరం, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని పర్యవసానం ఈరోజు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు 20-25% మంది మద్యం తాగుతుంటారు. నాసి రకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని వాళ్ళంతా నమ్మారు. అలాగే ఇసుక మీద ఆధారపడే వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కార్మికులంతా మెరుగైన ఇసుక పాలసీ తెస్తారని టీడీపీకి ఓటేశారు. ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీని దెబ్బకొట్టింది అని మహేష్ రెడ్డి విశ్లేషించారు. దీంతో మహేష్ రెడ్డి వాస్తవాలు గ్రహించారని అర్థమవుతోంది. ఎప్పటినుంచో విపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయాలు మహేష్ రెడ్డి ఇప్పుడు ఒప్పుకున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. అనేక మంది కార్యకర్తల నాయకులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు.
సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం. కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా రాజకీయంగా మరో కారణం వివరించారు మహేష్ రెడ్డి. వైఎస్ జగన్ పార్టీ పెట్టడానికి, వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం, అలాగే ఈరోజు చంద్రబాబు గెలవడానికి కారణం ఒకటే, అదే అవమానం. ఆ అవమానమే మనిషిలో కసిని పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. ఇదే విషయాన్ని చరిత్ర చెబుతుంది. ఆనాడు వైఎస్ జగన్ను కాంగ్రెస్ అవమానించి జైల్లో పెడితే వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగింది. అందుకే గెలిపించారని ఇప్పుడు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఒకరిద్దరు నాయకులు చంద్రబాబును అవమానించేలా మాట్లాడారు. అలాగే చంద్రబాబును జైల్లో పెట్టడం కూడా టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించారు. కసితో పనిచేశారు, గెలిపించుకున్నారని కాసు మహేష్ రెడ్డి విశ్లేషించారు. పవన్ కళ్యాణ్పై కూడా తన సొంత సామాజిక వర్గం నేతల చేత ఇష్టం వచ్చినట్లు తిట్టించారు. దీంతో వైసీపీలో ఉన్న మెగా అభిమానులు కూడా ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే ఓటమి చెందినట్లు మహేష్ కన్నా ముందు జక్కంపూడి రాజా, గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పడం గమనించాల్సిన అంశంగా చెప్పొచ్చు. చూడాలి భవిష్యత్తులో ఇంకా ఎంతమంది వైసీపీ నేతలు రియలైజ్ అవుతారో.